23వ వచనం ఎవరైనా ఒకరు స్పష్టంగా చదవండి. చాలా. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువు వలన పొందితిని పౌలు రాస్తున్నాడు ఈ పత్రిక. నేను మీకు అప్పగించాను ఈ క్రమాన్ని, అది ప్రభు వలన కలిగింది అని అంటున్నాడు. రాశాడు. ప్రభు ఎవరు? ఓ ప్రశ్న. ఎవరా ప్రభు? 9వ అధ్యాయం అపోస్తలుడు. అపోస్తలుడు 9వ అధ్యాయం 4వ వచనం. చదవండి వచనం. విన్నాడు, స్వరం విన్నాడు పౌలు. సౌలు స్వరం విన్నాడు, తర్వాత పౌలుగా మార్చబడ్డాడు. ఆ స్వరం మాత్రం విన్నాడు. కింద పడి ప్రభువు ఎవరు అనేది 5వ వచనం. ప్రభువా నీవెవడవు అనేది ఒక ప్రశ్న. ప్రభు వలన పొందాను ఈ క్రమాన్ని. దానికి ముందు ప్రభువా నీవెవడవు అనేది ఒక ప్రశ్న. ప్రభు ఎవరు అనేది అర్థమైంది. నీవు హింసించే క్రీస్తును. హింస, ప్రాణాపాయం, కిందపడి కండ్లు గానరాక కొట్టుకొని కొట్టుమిట్టాడుతున్న వ్యక్తికి స్వరం వినబడింది. పౌలుగా మార్చబడ్డాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. బలవంతుడైన దేవుడై. ప్రభు ఎవరు? అర్థమైందా? బలవంతుడైన దేవుడు మన కొరకు బలహీనుడయ్యాడు. సిలువలో ప్రాణం పెట్టాడు. సబ్జెక్టు తర్వాత చెప్తాను. ఉపద్ఘాతం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2:5 వచనం 6వ వచనం. ఆయనండి ప్రభు తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండే ఆ భాగ్యాన్ని వదులుకొని భూలోకానికి విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్టి వచ్చాడు భూలోకానికి. కారణం మనం బలహీనులం. అర్థమైందా? మనం బలహీనులం. మనకంటే బలమైన వాడు అపవాది. వారిని ఓడించాలి. రండి కొరింథీయులకు రాసిన పత్రిక 11. మొదటి కొరింథీ 11. మీలో అనేకులు ఏమైతున్నారు? 30వ వచనం. ఎందువల్లనే అనేకులు
ఎందుకు అలా అయ్యారు? బలహీనులయ్యారు, రోగులయ్యారు. కారణం ఏంటి? బలమైన దేవుని నమ్మిన వ్యక్తి బలహీనుడు కావడానికి గల కారణం క్రమాన్ని పాటించకపోవడం, ప్రభు చిత్తంలో ఉండకపోవడం, ప్రభు బలాన్ని మనం పొందలేకపోవడం, అపవాది కుతంత్రాలు. అర్థమైందా? బలవంతుడైన దేవుడు మన దేవుడు. పౌలు రాశాడు, ప్రభువా నీవెవడు? నా శక్తి తగ్గిపోయింది, కింద పడ్డాను, కండ్లు పోయినాయి. నీవెవడో? నీలో హింసిస్తున్నా క్రీస్తు. కానీ క్రీస్తు నమ్మిన తర్వాత పౌలు బలవంతుడయ్యాడు. అర్థమైందా? రెండొకసారి ఓ సలహా ఇస్తాడు. తిమోతి పత్రిక విశ్వాసకి లేక ఆత్మీయమైన కుమారుడికి సలహా ఇస్తాడు పౌలు. 2 తిమోతి 2వ అధ్యాయం 1వ వచనం, నా కుమారుడా, అదే అండి, కృపను ఆధారం చేసుకోవాలి, క్రీస్తులో ఉండాలి. పౌలు క్రీస్తు కాడి కిందకి వచ్చాడు, శిలువ రక్తం కిందకి వచ్చాడు, మార్పు చెందాడు, తగ్గించుకున్నాడు, ప్రభువుగా గుర్తెరిగాడు, యేసు ప్రభువును రక్షకుడుగా గుర్తెరిగాడు, ప్రభు కృపను పొంది అపోస్తలుడయ్యాడు, ఆత్మీయ కుమారుడికి హెచ్చరిక ఇచ్చాడు. 2వ అధ్యాయం 1వ వచనం మళ్ళీ చదవాలి. చాలా బలం రావాలంటే కృప అవసరమండి. దేవుని కృప అవసరం. ఏంటా కృప? ఏవో అడ్డం ఉన్నట్టుంది, కారు వచ్చింది చూడండి. సరే, ఇప్పుడు పౌలు రాస్తున్నాడు తిమోతికి, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు కావాలి రాశాడు. కాబట్టి కృప ద్వారా బలం వస్తుంది. ప్రభు మీద ఆధారపడాలి, ప్రభు పాదాలు పట్టుకోవాలి, ప్రభువు నుండి శక్తి పొందాలి. కానీ బలలో పాలు పొందిన మనం బలహీనులమవుతున్నాం. క్రమాన్ని తప్పిన కారణాన్ని, ప్రభువులో సరిగా ఉండని కారణాన్ని బట్టి బలహీనులమయ్యాం. ఉదాహరణ చూడండి, యోబు గొప్ప భక్తుడు. రండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. చాలండి. తన విట్నెస్ ఏంటి? దేవుని యందు భయభక్తులు గలవాడు, యథార్థపరుడు, న్యాయవంతుడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు. పరీక్ష వచ్చింది, అపవాది. దేవుని దూతల సభలో అపవాది కూడా వచ్చాడు. దేవుని బిడ్డలు ఎక్కడ ఉంటారో అక్కడ అపవాది ఉంటాడు. అది పాయింట్ అన్నమాట. తలంపు ఏంటంటే, దేవుడు ఎప్పుడు తన పిల్లలు బలంగా ఉండాలి. అపవాది దేవుని పిల్లల బలహీనపరచాలి. అపవాది ఛాలెంజ్. యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనాన్ని విసర్జించి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు. 10 మంది పిల్లలు పరిపూర్ణంగా ప్రభు కృపలో భద్రపరచబడ్డారు వారు. కానీ అపవాది చోటు చేసుకున్నాడు. అర్థమైందా? తలంపు ఏంటంటే, అపవాది ఎలా వస్తాడు అనేది. 6వ వచనం యోబు గ్రంథం 1. ఒక దినం వచ్చిందండి, దేవదూతలందరూ
దేవుని దగ్గర నిలవడానికి ఒక స్థలం, ఒక దినం వచ్చిందట. అపవాది ఆ దినమున వారితో కూడా కలిసి వచ్చాడు. అన్నారా? దేవదూతలందరూ దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు అపవాదికి ఏం పని అండి? రావడానికి. అపవాది కూడా వచ్చాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? భూమి మీద ఇటు అడుగు తిరిగి వచ్చాను. భూమి మీద ఒక భక్తుడు ఉన్నాడు, తెలుసా? ఉన్నాడు, నాకేం తెలియదు, తెలుసు. కానీ నువ్వు అతని చుట్టూ కంచె వేశావు. తీసే పరీక్ష. పరలోకంలో ఒకటి ఏం జరుగుతుందో భూమి మీద మనకేం అర్థం కాదు. తలంపు ఏంటంటే మన గురించి అపవాది వాదిస్తూ ఉంటాడు కొన్నిసార్లు, పడగొట్టాలని, భక్తి నుండి తొలగించాలి, భక్తి వైరాగ్యము నుండి తొలగించి దేవునికి దూరం చేసి మానవుని నష్టపరచడానికి అపవాది ఎల్లప్పుడూ కాసుకొని ఉంటాడు. యోబు మరి ప్రభువునందు విశ్వాసం ఉంచి, దేవుని యందు విశ్వాసం ఉంచి, తాను తన కుటుంబం అనుదినం ఉదయస్తమయందు బలులు అర్పించి కుటుంబానికి క్షేమం కలగాలి, దేవుని కాపుదల ఉండాలని అలా భక్తిగా ఉంటే భక్తి మీద కన్ను నిలిపాడు అపవాది. చెడగొట్టాలి. కానీ యోబు చరిత్ర మనకు తెలుసు. చివరకు అపవాది ఓడిపోతాడు. తలంపది. యోబు గ్రంథం చరిత్ర మనకు తెలుసు. అపవాది ఓడిపోతాడు, యోబుకు విజయం కలిగింది. 2:42 యోబు గ్రంథం. అపవాది ఓడిపోయాడు. యోబు ఆత్మీయంగా ప్రభు సన్నిధిలో ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, అనారోగ్యం, పిల్లలు పోయినా, ఆస్తి పోయినా, సమస్తం పోయినా, యోబు ఒకటి తీర్మానం చేసుకున్నాడు. ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రభువును వేడుకున్నాడు. అయ్యా, నాలో పొరపాటు ఉంది, అపవాది చోటు చేసుకున్నాడు, అవకాశం ఇచ్చానేమో, వినికిడి వలన నిన్ను గురించిన వార్త విన్నాను, నన్ను నేను తగ్గించుకుంటాను. ఆలోచన. ఐదో వచ్చిన చాలండి. వార్త విన్నాడు, స్నేహితుల స్వరాన్ని విన్నాడు, వాళ్ళ తలంపులు కూడా విన్నాడు. యోబుతో స్నేహితులు మాట్లాడారు, రకరకాలుగా ప్రజలు కూడా యోబుని గురించి ఏదో పాపం చేశాడని. కానీ దేవుని స్వరం విన్నాడు. 5వ వచనం, వినికిడి చేత నిన్ను గురించిన వార్త నేను వింటిని. మనము దేవుని ఇంటికి ఎందుకు వచ్చాం? దేవుని మాటలు వినడానికి వచ్చాం. తలంపది, దేవుని మాటలు వినడానికి వచ్చాం. భక్తిగా నడవాలనే తీర్మానం చేసుకుని ఆత్మీయంగా ప్రభు శక్తిని పొంది ప్రభు సాక్షులమై ప్రభు నామానికి మహిమ దేవాలని ఆ తలంపుతో వచ్చాం. మనం ఒక విశ్వాసిని దేవుడు ఒక యుద్ధ రంగంలో నిలబెట్టినట్టుగా గురిదిబ్బగా చేస్తాడు కొన్నిసార్లు. అర్థమైంది? 6వ వచనం 7వ వచనం, చాలు విస్తరించి మాట్లాడారు వీళ్ళు స్నేహితులు యోబును గురించి. రకరకాలుగా పాయింట్అవుట్ చేసి, యోబు పాపం చేశాడు, యోబు దేవునికి ఆయాసం కలిగించాడు, బాధ కలిగించాడు, భక్తి నుండి తొలగిపోయాడు, నీ పిల్లలు, నీ కుటుంబం, నీ ఆస్తి, నీ విశ్వాసం ఎక్కడ? రకరకాలుగా యోబును మాటల ద్వారా మరి బాధపరిచారు, హృదయాన్ని గాయపరిచారు.
అంతరంగము యోబును రకరకాలుగా కత్తి పోట్ల లాంటి మాటలు, ఆ హృదయంలో దూసుకొని పోయే మాటలు మాట్లాడారు. కానీ దేవుడు జోక్యం చేసుకున్నాడు. అర్థమైందా? 7వ వచనం, ఇదండి ఫైనల్ తీర్పు. విస్తారంగా ఇతరులు మన మీద మాట్లాడవచ్చు, దోషారోపణ చేయవచ్చు, నీతి యథార్థం. యోబు అన్నాడు, నా దేవుడు సజీవుడు, నా శరీరం చీకిపోవచ్చు, కానీ నా దేవుడు స్వస్థపరుస్తాడు. సజీవుడు నా దేవుడు, చనిపోయినా తిరిగి లేపుతాడు. విశ్వాసం ప్రగాఢమైంది యోబుది. దేవుడు బలమైన వాడు, ఆయన శక్తి గొప్పది. యోబుకు అర్థమైంది, ప్రభువా, మనుషుల దృష్టిలో ఎలా ఉన్నాను నేను, నీ దృష్టిలో ఎలా ఉన్నాను? కడుగు, పవిత్రపరచు, పశ్చాత్తాపడి వినయముతో ప్రభువు స్వరాన్ని విని, ప్రభువును కన్నులార చూసి విధేయుడై ధూళిలో దుమ్ములో పడి పశ్చాత్తాపడ్డాడు. కీర్తనలు 51. ఇక్కడ మాట రాయబడింది, 16వ వచనం. కీర్తనలు 51:16 దావీదు రాస్తాడు. చాలండి. ఆ కాలంలో బలులు అర్పించేవారు. పూర్వకాలంలో యేసు ప్రభు బలి సమాప్తమైందన్నాడు సిలువలో. అదే సంపూర్ణంగా మన కొరకు ప్రాయచిత్తం కలిగించిన బలి. సరే, ఇప్పుడు దేవుడు బలిని కోరలేదు, కానీ విరిగి నలిగిన మనసు యెహోవాకు ఇష్టమైన బలి, అదే కావాలన్నాడు ప్రభు. అలాంటి వినయము కలిగి పశ్చాత్తాపడి ప్రభు సన్నిధిలో సరి చేసుకున్న యోబును దేవుడు ఒక ధ్వజముగా నిలబెట్టాడు. ఆయన సాక్షిగా తనకు పిల్లలు ఇచ్చాడండి దేవుడు. ఆ పిల్లల ఆశీర్వాదం ఎలా ఉంది? 2వ యోబు గ్రంథం 42 12వ వచనం. యోబు గ్రంథం చాలండి. ఆశీర్వాదం, మొదట ఆశీర్వాదం చాలా ఉంది, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు, అందరికీ తెలుసు. బైబిల్ చదివిన ప్రతి విశ్వాసికి దేవుడు మొదట ఎలాంటి ఆశీర్వాదం ఇచ్చాడో ప్రతి విశ్వాసికి తెలుసు. కానీ మొదటి దానికంటే అధికమైన ఆశీర్వాదం దేవుడిచ్చాడు. ఏంటి? ఎలా? 3 కుమారులు భూలోకంలో ఉన్నారు. 3 కుమారులు ప్రభు దగ్గర ఉన్నారు, దేవుని దగ్గర. తర్వాత 3 కుమారులు భూమి మీద తర్వాత పుట్టారు, శ్రమల తర్వాత. అర్థమైందా? ఆస్తిలో రెట్టింపు, కుమార్తెలు దేవుడిచ్చాడు. అందమైన వారు, సమదనీయమైన వారిని దేవుడిచ్చాడు. విజయశాలి యోబు ప్రభు కృపను పొందాడు, ప్రభు మీద ఆధారపడ్డాడు, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాడు, ప్రభుతో హృదయాన్ని సరి చేసుకున్నాడు. యోబుకు రెట్టింపు ఆశీర్వాదం. ప్రియులారా, దీనికంటే ముందు తర్వాత చెప్తాను. పౌలు ఏం రాస్తాడు? ఎఫెసీ 6వ అధ్యాయం. ఎఫెసీ 6వ అధ్యాయం 10వ వచనం అండి. పౌలు రాస్తాడు, ఎఫెసీలో ఉన్న సంఘానికి రాస్తాడు. అంతకుముందు తిమోతికి రాశాడు. క్రీస్తులో బలం ఉంది, కుమారుడు ఆయన మీద ఆధారపడి ఆయన కృపను బలవంతుడుగా అన్నాడు. ఎఫెసీలో ఉన్న సంఘానికి అదే రాశాడు.
తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు ఎలా ఉండమన్నాడు? బలవంతులై ఉండుడి. బహువచనం ఇది, అందరికి ఇచ్చాడు. తిమోతికేమో ఒంటరిగా ఇచ్చాడు వాగ్దానం. ఇప్పుడు 10వ వచనం, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు ఎలా ఉండాలి? బలవంతులం. మనమేమయ్యా మరి? బలహీనులమయ్యా. కృపకు దూరమై సాతాను ఎరకు గురై వాడు తెచ్చే శోధనలకు గురై బలహీనులమయ్యా. బలలో పాల్పొందుతాం, యథావిధిగా ఉంటాం. తలంపులో, ఆలోచనలో, క్రియల్లో, మాటల్లో బలహీనులమయ్యా. బలం ఎప్పుడు వస్తుంది? ప్రభువు నందున్నప్పుడు, ప్రభుతో సరి చేసుకున్నప్పుడు. సంగతులు ప్రభుతో సరి చేసుకోవాలి, కడగమనాలి. ప్రభువా నా హృదయాన్ని కడుగు, పవిత్రపరచు. ప్రభువా వాతావరణాన్ని బట్టి స్వరం మారవచ్చు, కానీ ప్రభు శక్తి మారదు. అర్థమైందా? సరే, ఇప్పుడు తలంపు ఏంటంటే, మీలో అనేకులు బలహీనులట. చాలామంది నిద్రిస్తున్నారు, కొంతమంది రోగులైతున్నారు. తలంపు పరీక్ష. సరే, యోబు ఆశీర్వాదం ఎలా ఉంది? యోబు ఇతరులకు ఆశీర్వాదం ఇచ్చేవాడయ్యాడు. అర్థమైందా? స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు, వాళ్ళు బాగుపడ్డారు. సమాజం కొరకు ఓ సాక్షిగా నిలిచాడు. దేవుడు ఒక సాధనముగా యోబు గ్రంథం దేవుడు బైబిల్లో తన చరిత్ర రాయించి పరిశుద్ధ గ్రంథములో జత చేశాడు, బైండింగ్ చేసి భద్రపరిచాడు పరిశుద్ధాత్మ దేవుడు యోబు చరిత్ర. అర్థమైందా? 14వ వచనం, 42, 14. పేర్లు పెట్టాడు. ఎవరి పేర్లు పెట్టాడు? యోబు కుమార్తెల పేర్లు పెట్టాడు. కుమారుల పేర్లు చూడండి అక్కడ. వీళ్ళ పేరు ఎందుకు రాశాడు? యెహోషువకు ఎంతమంది కుమారుడు? ఎవరైనా చెప్తారా? యెహోషువ, జాషువా. బైబిల్లో యుద్ధ వీరుడు, ఇశ్రాయేలులకు స్వాస్థ్యాన్ని మొత్తాన్ని 12 గోత్రాలకు పంచినవాడు యెహోషువ. ఆయనకు ఎంతమంది కుమారుడు చెప్పగలరా? ఉన్నారా అసలు? సరే, అసలు అలా పెట్టండి. యోబు చరిత్రలో 14వ వచనంలో కుమారుల పేర్లు ఉన్నాయి, కానీ కుమారుల పేర్లు కనపడవు. అదే మర్మం. కానీ దేవుడిచ్చాడు, వాళ్ళను కూడా దీవించాడు, ఆత్మీయంగా బలపరిచాడు, కుటుంబాన్ని దేవుడు దీవించాడు. 14వ వచనం, అతడు పెద్దదానికి ఏమని పేరు పెట్టాడు చెప్పండి ఒకసారి? యమీమా అని. రెండవ దానికి, మూడవ వ్యక్తికి అలా ఇచ్చాడు. 3 పేర్లు. సౌందర్యవంతులట వీళ్ళు. ఈ పేరు పెట్టుకున్న ఒక వ్యక్తి ఏమైంది? మొన్న వైరల్గా మారిపోతుంది. ఇండియాకు ఘనత తెచ్చిన యమీమా. అర్థమైందా? ఆ పేరుకి అర్థం ఏంటి? పావురం. అందమైంది పావురం. ప్రభువు నుండి బలం పొంది ఇండియాకు టైటిల్ తెచ్చింది. తలంపు ఏంటంటే, ప్రభు ఆత్మీయంగా తన యందు విశ్వాసం ఉంచిన వారు, స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా కానీ ప్రభు మీద ఆధారపడి ప్రభు సాక్షులుగా నిలబెట్టి ఒక ధ్వజములాగా దేవుడు నిలబెడతాడు. దేవుని పిల్లల సాక్షులు
మీరేనా సాక్షులు. సాక్షులుగా ఉండాలండి మనం, అన్నారా? మీరేనా సాక్షులు. రండి యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6. యోహాను సువార్త 6వ అధ్యాయం. ఇక్కడ ఓ మాట చెప్పాడు, 51వ వచనం. ఎవడైనను ఈ ఆహారము భుజించే వారు ఎల్లప్పుడూ జీవించును. నేనిచ్చు ఆహారం లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని అంటాడన్నమాట. లోకము కొరకు జీవము నా శరీరం. లోకములో ఈ ఆహారం తిని ఈ యొక్క బలలో పాల్పొంది శక్తి పొందాలని ప్రభు కోరిక. జీవాహారం తినవాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు. తన శరీరం తన రక్తం జీవాహారం అన్నాడు. దీనిని తినువాడు 50వ వచనం చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే అన్నాడు. ఈ ఆహారం తీసుకున్న వ్యక్తి బలంగా ఉంటాడు. అయోగ్యంగా తీసుకుంటే బలహీనుడైతాడు. రెండు ఉన్నాయి ఇక్కడ. ఒకవైపు బలం వస్తుంది, అయోగ్యంగా తీసుకుంటే బలహీనుడైతాడు. ఇదే చరిత్ర. చాలామంది బలహీనులు కావడానికి గల కారణం అయోగ్యంగా ప్రభు శరీరంలో చేయి వేయడం. అపవాదికి చోటిచ్చి ప్రభు శరీరంలో చేయి వేస్తే అపవాదికి ప్రభువుకు సంబంధం లేదు. అర్థమైందా? కొన్నిసార్లు భయం అయింది. ప్రార్థన చేసి మోకరించి ప్రభు ఆమె చిత్తమేంటి, అనేకులు ఓ సాక్షులుగా నిలిచి నీ నామాన్ని మహిమ తెస్తున్నారు. చాలామంది బలహీనులై మీ నామానికి అవమానం తెస్తున్నారు. మమ్మను బట్టి నీ నామం అన్యజనుల మధ్యన దూషించబడుతుంది. ఆయన కొరకు తీర్మానం చేసుకుని ఆత్మీయంగా ప్రశ్చాత్తాపడి పరిశుద్ధంగా ప్రభు రక్తం కిందకి వచ్చి కడగబడి ఆయన శరీరంలో చేయి వేస్తే, ఆ రక్తంలో చేయి వేస్తే ఆయనలాగా మనం ఉంటాం, బలవంతులంగా ఉంటాం. లేకపోతే రండి కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 11వ అధ్యాయం 28వ వచనమండి. ప్రతి మనుష్యుడు స్త్రీ కానీ పురుషుడు కానీ సహోదరుడు కానీ సహోదరి కానీ ప్రతి వ్యక్తి కూడా పరీక్ష చేసుకోవాలి. వాళ్ళ దగ్గరకు వచ్చేటప్పుడు పురుషుడని లేదు, స్త్రీ అని లేదు, ఏకమై ఉన్నారు ప్రభునందు. గలతీయులకు రాసేటప్పుడు, రోమీయులకు రాసేటప్పుడు ఆత్మీయంగా ఎవరైనా ప్రభు సన్నిధిలో ఉండి ఆత్మీయంగా ప్రభు అంటగట్టబడిన వ్యక్తి అయితే ప్రభువులో బలంగా ఉంటాడు. పురుషుడు కానీ స్త్రీ కానీ భేదం లేదట. గలతీయులో రాసేటప్పుడు చెప్పాడు, రోమాలో చెప్పాడు. ఎవరైనా పర్వాలేదు, ప్రభువునందు విశ్వాసం ఉంచిన వ్యక్తిని బలంగా వాడుకుంటాడు ప్రభు. సాదృశ్యం రాహాబు వేశ్య ఇశ్రాయేలులో వంశాన్ని వర్ధిలో చేసింది. ఎక్కడి నుంచి వచ్చింది? ఎరికో నుంచి వచ్చింది. మోయాబు దేశం నుంచి రూత్ వచ్చింది. ఇశ్రాయేలుల గోత్రాన్ని వర్ధిలో చేసింది. స్త్రీల గురించే కాదు, పురుషులు కూడా లేకుండా వాళ్ళు బలవంతులు కాలేదు. ఇద్దరు ఏకీభవిస్తే మూడో వ్యక్తి ప్రభు వాళ్ళ మధ్యన ఉంటాడు అనేది ముఖ్యాంశం. తలంపు ఏంటంటే నాది దినపోర్షన్ యెహోషువ గ్రంథం. ఆకాను ఆశించి ఎండి బంగారం వస్త్రం తెచ్చి గుడారంలో దాచిపెట్టాడు. 36 మంది మరణానికి కారకుడయ్యాడు. యెహోషువ ప్రభు దగ్గర కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసి ఆప్టల్ హాయ్ ఏర్పాటుది 3000 మంది చాలు, లక్షలాది జనం ఇశ్రాయేలుడు
కొద్దిమంది వెళ్తే సరిపోద్ది, కానీ చనిపోయారు 36 మంది. కారణం మోకరించి ఏడ్చి ప్రార్థన చేస్తే వరుసలో నిలబెట్టమన్నాడు సమాజాన్ని పరీక్ష చేయడానికి. వరుసలో ఉండాలి, రావాలి, అందరూ కూడా ప్రతి గోత్రము రావాలి ఆజ్ఞాపించాడు. ఆకాను పట్టబడ్డాడు. ఆకోరు లోయలో రాళ్లతో కొట్టి చంపారు. ఆకోరు లోయ, ఆకాను, ఆశ. రండి యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం. యెహోషువ 7:19. ఏమని సంబోధిస్తాడు? నా కుమారుడా, యుద్ధ వీరుడండి యెహోషువ. జాషువా అంటే యెహోవా వీరుడు, దానికి అర్థం జాషువా అంటే. అలాంటి యుద్ధ వీరుడు, ఇశ్రాయేలులకు ముందు నడిచిన నాయకుడు. సంబోధన, నా కుమారుడా అని పిలుస్తాడు. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా నువ్వు మహిమపరచు, నువ్వు చేసింది ఒప్పుకో. అప్పుడు ఆకాను తన మీద చీటి పడింది కాబట్టి ఆకాను ఏమని ఒప్పుకుంటున్నాడు? చదవండి. నిజము, చాలండి. పాపము నిజం, నేను చేశాను, ఒప్పుకోవాలి. తలంపు ఏంటంటే ఆకాను సావచ్చు, కానీ ఆకోరు లోయ గురించి ఒక నిరీక్షణ ఉంది. ఆకోరు లోయను నిరీక్షణ ద్వారంగా చేస్తానన్నాడు. ఆనాడు శిక్ష వెంటనే వచ్చింది, కానీ ప్రభు కృపను బట్టి ఆకోరు లోయను నిరీక్షణ ద్వారంగా చేస్తానని ప్రభు సెలవిచ్చాడు. దేవుడు అలాంటి శిక్ష నుంచి మనల్ని తప్పించాడు. కొన్ని ఆశలు, దురాశలు, తలంపులు, ఆలోచనలు, క్రియల్లో ఎన్నో రావచ్చు, ఆశలు ఉండవచ్చు. 107 కీర్తనలు 9వ వచనం. కీర్తనలు 9వ వచనం. దేవుడు అలాంటి వాడండి. దేవుడు ఎవరంటే మన ఆశను నెరవేర్చేవాడు. తనకిష్టమైన ఆశ మనం కలిగి ఉండాలి. ఆశపడు, తప్పులేదు. దేవుడు ఆశకు ప్రతిఫలం ఇస్తాడు. ఆకలిగా ఉంటే ఆహారం ఇస్తాడు, తృప్తిపరుస్తాడు. వండుకున్న ఆహారం తినలేక బయటపడేసి సగం ఆకలితో ఉన్న అనారోగ్యులు ఎంతోమంది ఉన్నారు. అర్థమైందా? ఒక వ్యక్తి, ఎబ్రోన్ నుంచి వచ్చాను, నేను ఊరికి వెళ్ళాను. పెద్ద మనిషి ఒక ఆయన వచ్చాడు, నడీయుడు, 60 సంవత్సరాలు దాటిపోయాయి. పాస్టర్ గారు, అన్నం తింటున్నాను కానీ కడుపు నిండా తింటలేనండి, సగం ఆకలితో ఉంటున్నానని చెప్పాడు ఆయన. డబ్బులు వడ్డీకి ఇస్తాడు, ధాన్యం కూడా వడ్డీకి ఇస్తాడు, కానీ వండుకున్న అన్నం సగం కూడా తినలేడు. సగం ఆకలండి, ఆరోగ్యం బాగాలేక సగం ఆకలితో నేను నా ప్రాణాన్ని బిగబట్టుకుంటున్నాను, నాకు వచ్చిన అనారోగ్యం అలాంటిది చెప్పాడు. ప్రార్థన చేయండి అడిగితే ప్రార్థన చేశాను. తలంపు ఏంటంటే తృప్తి ఎక్కడ, ఆశ ఎక్కడ? ఆశ పడవచ్చు, దానికి లిమిట్ ఉంది. ప్రభు చిత్తములో ఉన్న ఆశ. అవ్వ ఆదాముల ఏదైనా తోటలో స్వతంత్రులుగా వదిలిపెట్టాడు. ఒకటి మధ్యన ఒక చెట్టును పెట్టాడు. ఇదే పరీక్ష. ఏదేనులో రాజు ఆదాము,
స్వాతంత్రం ప్రతి వృక్ష ఫలం నిరభ్యంతరంగా తినవచ్చును, కానీ ఒకటి పరీక్ష. ఏంటా పరీక్ష? దాని ముట్టవద్దు, తినవద్దు. ఇది పరీక్ష అండి. యాకోబు పత్రిక లోకంలో ఎన్నో ఉన్నాయి మనకు, అవన్నీ కాదు మన తలంపు. ఆశలు ఉండొచ్చు, ప్రభు ఆశను నెరవేరుస్తాడు, తృప్తిపరుస్తాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. చాలండి. ఆశ ఉండొచ్చు కానీ దురాశ కాదు. కీర్తనలకారుడు ఆశపడమని చెప్పాడు, యాకోబు రాశాడు, ప్రభు సహోదరుడు రాశాడు. దురాశ రావచ్చు, దురాశ గర్భం ధరిస్తుంది, పాపాన్ని కంటుంది. దేవునికి అయిష్టమైన ప్రతిది కూడా దురాశ. కాబట్టి తలంపులో, ఆలోచనలు, క్రియల్లో, ఉద్దేశాల్లో ప్రభుకు ఇష్టమైంది ఏది ఉన్నా కరెక్షన్ చేసుకోవడానికి ప్రభు ఆత్మను సంచకరువుగా ఇచ్చి మన అంతరంగంలో తన ఆత్మ నుంచి, ఆ ఆత్మ ద్వారా మన యొక్క అంతరంగ స్వభావమును కడిగి పవిత్రపరిచి శిలువ రక్తం కిందకి రావడానికి కృప ఇస్తాడు. ఇదే సంఘం. చూడమని లోపల పెట్టాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. దురాశ గర్భము ధరించి పాపమును గనగా, దురాశ అంటే అర్థం ఏంటంటే దేవుడిచ్చిందంతా పక్కన పెట్టి దేవుడు వద్దన్నది కావాలని కోరేదే దురాశ. దేవుడిచ్చిన ప్రతి వృక్షఫలము నీది, కానీ అది మాత్రం నీది కాదు. అది ముట్టొద్దు, తినొద్దు. తింటే అంటనే స్మాష్. కాబట్టి ఏదో ఒకటి పరీక్ష పెడతాడు. సండే స్కూల్ టీచర్ ఒక ఆయన ఎలా వర్ణించాడు, ఆశ. పెళ్ళికి ఎలకంటే ఆశ. మాంసం పెట్టిన తినదు, ఎలక కనపడతాయి. దాని ఎదుట మాంసం పెట్టినా తినదు, ఎలకే కావాలంటది ఆ పెళ్ళి. ఆశ. నీ మనసు పిల్లిలాగా ఉంటే ఎలకలాంటి ఆ యొక్క పరీక్ష పెడతాడు. అది తలంపు ఏంటంటే కొన్నిసార్లు ఆశలు ఉండొచ్చు, కానీ దురాశ. దేవునికి ఇష్టమైన ప్రతిది కూడా దురాశ. దేవుడు వద్దన్న ప్రతిది కూడా దురాశ. ప్రార్థనకు జవాబిస్తాడు. తలంపు ఏంటంటే ఆ బిడ్డ బ్యాట్ పట్టుకొని చివరకు ఆ బ్యాట్ ఎత్తి నా ప్రభు వలన విజయం కలిగిందని కోట్లాది జనం చూస్తుంటుండగా, యేసు ప్రభు సాక్ష్యం, నా ప్రభు నాలో ఉన్నాడు, ఆ శక్తి ప్రభు ఇచ్చాడు. మొదట నా ప్రభువును కనపరుస్తాను, రెండవ స్థానం నా తండ్రికి ఇస్తానని ఆ బిడ్డ చెప్పింది. మీరంతా కూడా వైరల్ అయిన వీడియోలు ఉన్నారు. తలంపు ఏంటంటే యేసు ప్రభువుకు మహిమ రావాలి. సహోదరులకు కొంతమందికి వీడియో చూసే వాళ్ళకు తెలియకపోవచ్చు. తలంపు ఏంటంటే మన ద్వారా దేవునికి మహిమ రావాలట. అందుకే రండి, పౌలు రాస్తాడు 1 కొరింథీ 15వ అధ్యాయం. యేసు ప్రభు గురించి ఒకటి రాశాడు. 3వ వచనం చదవండి, అర్థమైంది. కింది భాగం తర్వాత వస్తాం. 1 కొరింథీ 15:3 వచనం.
చాలండి, ప్రభు చరిత్ర రాయించి పెట్టాడు ఇక్కడ. నాకు ఇవ్వబడిన ఉపదేశం సువార్తిదండి. ఎస్ ప్రభు మన పాపాల కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ప్రతి విశ్వాసి కూడా ఇదే చెప్పాలి లోకానికి. ప్రభు నా కొరకు చనిపోయాడు, నీ కొరకు చనిపోయాడు. ఇది నాకు ఇవ్వబడిన ఉపదేశం. బలలో పాల్పొందిన ప్రతి వ్యక్తి ప్రభువును గురించి ఇతరులు సాక్ష్యం ఇచ్చే బిడ్డగా ఉండాలి. పౌలు రాస్తున్నాడు, బలలో పాల్పొందిన ప్రతి వ్యక్తి కూడా ప్రభు మరణ, భూస్థాపన, పునరుత్థానాన్ని గురించి ప్రజలకు విన్నా వినకపోయినా చెప్పాలట. ఇదే సాక్ష్యం. రెండవది, అపోస్తలులందరికీ కనపడ్డాడు. అకాలమందు పుట్టిన నాకును కనపడ్డాడు. 8వ వచనం. తొమ్మిదవ వచనం చదవమ్మా. అందరికంటే ఎక్కువగా ప్రయాసపడ్డాను నేను. వారికంటే గొప్పవాని కాదు నేను. అపోస్తలులందరిలో తక్కువ వాడ, నా పేరు కూడా నాకు తగింది కాదన్నాడు పౌలు. కానీ ప్రభు కృపనాధారం చేసుకుని అందరికంటే ఎక్కువగా ప్రయాసపడి ఎక్కువైన కార్యాలు చేశాడు. కారణం ప్రభు మీద ఆధారపడ్డాడు. కడపట అకాలమందు పుట్టాను. చివరి కాలంలో మనం ఉండి ప్రభు నామానికి మహిమ దేవాలని అపోస్తలులు హతసాక్షులై, అదే రీతిగా చాలా మంది ఆ యొక్క సాక్షులై భూమి మీద ఒక సంఘాన్ని స్థాపించి సంఘంలో విశ్వాసులు చేర్చి, విడలారా ప్రభు మార్గాన్ని గురించి అర్థమైన మీరు నా నామఘనత కొరకు జీవించాలి, నా కొరకు సాక్షులై ఉండాలి. దానికి బలంగా ఉండాలంటే ఆయన శరీరం, ఆయన రక్తం, నిజమైన ఆహారం, నిజమైన పానం. ఆహారము తినేవాడు పరీక్ష చేసుకుంటాడు. ఆ పరీక్ష దగ్గరనే తేలిపోద్ది విశ్వాస జీవితం. తర్వాత ఇతరులు సాక్షిగా బలంగా ఉంటాడు. ఆ బలలో చేవేస్తే బలహీనుడైతాడు. ఆ వ్యక్తి ద్వారా దేవుని నామానికి అవమానం కలుగుద్ది. ప్రభు అన్నాడు బల్ల దగ్గరికి, అందుకే మేము పిలిచేది. సార్వత్రిక సంఘం నేడు దినం ఆరాధన చేస్తూ బలలో పాల్గొంది ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆ రీతిగా నేటి వరకు సంఘం సార్వత్రికంలో వ్యాపిస్తుంది. ఎక్కడ బలహీనులం కావచ్చు, ప్రభు శక్తి ఆయా స్థలాల్లో మారుమరుగుతుంది. ప్రపంచమంతా కూడా మారుమరుగుతుంది. ఆయన యొక్క శిలువ కార్యాన్ని గురించి, రక్షణ మార్గాన్ని గురించి ప్రజలు గొంతెత్తి చెప్తున్నారు. అనుదినం సంఘాలలో ఆత్మలు చేర్చబడుతున్నాయి. మనము నిద్రపోతే, బలహీనులమైతే బలహీనుడికి ఏం పని అప్పగిస్తాడు ప్రభు? ప్రభువా, నాలో బలహీనంగా ఉంటాయి, నా స్వరం సరిగా లేకపోతే విశ్వాసులకు ఏమి వివరిస్తాను? ఎలా ఎక్స్ప్లెయిన్ చేసేది? ఎలా వాళ్ళు మరి మోటివేట్ కావాలి? ఎలా వాళ్ళు ఆత్మీయంగా సిద్ధపడాలి? ఎలా వాళ్ళు ఆత్మీయంగా బలపడి నీ మార్గంలో నడవడానికి ప్రతినిధిగా నిలబెట్టిన మీ యొక్క కృపను బట్టి స్థలం నీ నామానికి మహిమ దేవాలి. నిశ్చయముగా ప్రభు ఇక్కడ ఉన్నాడనేది రుజువు కావాలనేది ప్రభు కోరికండి. చిన్న మందా భయపడదు. రెండవసారి లూకాసు వార్త 12:32 అనుకుంటాను. లూకాసు వార్త 12:32 అండి. భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించడకు దేవుని రాజ్యం మహిమ కొరకు మనం భూలోకములో జీవించాలండి. దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. సహోదరులుగా రాత్రి వాళ్ళకు ఒకటి నేను వాక్యం చదివి వినిపించాను. 10 మంది కనికలు వచ్చారు ప్రభుని ఎదుర్కోవడానికి. అందులో 5గురు బుద్ధి గలవారు, 5గురు బుద్ధి లేని వారు. సిద్ధపడిన వారు లోపలికి వెళ్ళారు. తలంపు ఏంటంటే, ప్రార్థన అనుభవం ఏంటంటే, సహోదరులుగా ప్రార్థన చేసింది ఏంటంటే, ప్రభువా
రేపు పరిశుద్ధ దినం, విశ్వాసులందరూ సిద్ధపడి రావాలి నీ ఇంటికి. ఈ రాత్రే వాళ్ళను సిద్ధపరిచి నీ ఇంటికి రావాలి, తీసుకురా. సిద్ధపడిన వారు లోపలికి వస్తారు. బుద్ధి లేని వారు దీపాలు ఆరిపోతున్నాయి. దీపం అంటే అర్థం ఏంటంటే వాక్యమే, ఆత్మీయమైన ఆ యొక్క వెలుగు. నీ వెలుగుని, సత్యమును బయలుదేరి చేయి. అది నన్ను పరిశుద్ధ స్థలంలోని తోడుకొని పోతుంది. దేవుని వాక్య భయం ఉన్న వ్యక్తి బయట ఉండడు. అర్థమైందా? లోపలికి వస్తాడు ప్రభు రక్తంలో పాలు పొందడానికి, ప్రభు శరీరంలో పాలు పొందడానికి లోపలికి వస్తాడు. పరీక్ష చేసుకోవాలి. ప్రభు ఎక్కడ బలహీనను అక్కడే బలవంతునిగానను చేయడానికి నీ కృప ఉంది. నీ మీద ఆధారపడి నా తలంపులో, ఆలోచనలో లోకం అనేది ఒక ఎర లాంటిది. అపవాది పెట్టి ఎదురుగా ఆశలు, కోరికలు కలిగించి వైదొలిగిస్తాడు. కానీ నీ కృప గొప్పది. నీ మీద ఆధారపడే వ్యక్తిని వదిలిపెట్టేవాడు కాదు. అడగాలి. రండి కొన్ని ముగింపు. 1 కొరింథీ 11వ అధ్యాయం 28వ వచనమండి. 1 కొరింథీ 11:28. పరీక్ష చేసుకోవాలి. ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు డాక్టర్ వెంటనే మెడిసిన్ రాయాడు. ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఏదో మెడిసిన్ అది టెస్ట్కు రాశాడు. టెస్ట్కు రాసిన తర్వాత రిపోర్ట్ వచ్చింది. డాక్టర్ అంటాడు, దొరికిపోయావు. అంతకుముందు ఎందుకు దొరకలేదు? రోగి, అమ్మ దొరికిపోయావు నాకు అన్నాడు. దేన్ని బట్టి దొరికింది? టెస్ట్ రిపోర్టు. డాక్టర్కి అర్థమైంది. అంతకుముందు అన్నాడు, ఏమమ్మా అని బాధ ఏంటంటే, సార్ కాళ్ళను వస్తున్నాయి, కీళ్ళను వస్తున్నాయి, తలను వస్తుంది, బాడీ పెయిన్స్ ఇవన్నీ ఉంటే, సరేలే వీటికి పరిష్కారం ఏంటంటే దీనికి ఒకటి టెస్ట్ రాస్తున్నాను అని తన శైలిలో టెస్ట్ రాసి ల్యాబ్కి పంపాడు. ల్యాబ్కి పంపిన తర్వాత వాళ్ళు రిపోర్ట్ తెచ్చారు. ఆ రిపోర్ట్ చూసిన తర్వాత అన్నాడు, అమ్మా నీవు నాకు దొరికావు అన్నాడు. ఏంటి దొరికిందంటే, నీ రోగం ఏందో దొరికింది. అప్పుడు మెడిసిన్ రాశాడు. తలంపు ఏంటంటే పరీక్ష. ప్రతి వ్యక్తి తను తాను పరీక్ష చేసుకోవాలి. మనలో ల్యాబ్ ఉంది, కనబడుద్ది మనకు. మన హృదయం విశాలపరచబడింది. అర్థమైందా? విశాలమైన హృదయం. పౌలు రాశాడు, ఓ కొరింథీయులారా, మీ ఎడల నా హృదయం విశాలపరచబడింది అని అంటాడు అనమాట. చాలామంది విశ్వాసులు నా హృదయంలో ఉండవచ్చు, వాళ్ళు అమెరికాలో ఉండవచ్చు, బొంబాయిలో ఉండవచ్చు, వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళ మనసు, వాళ్ళ తలంపులు, వాళ్ళ ప్రేరేకృష్ణ నా మనసులో ఉంటాయి. కొన్నిసార్లు రహస్యంగా చేస్తాను ప్రార్థన. ఫలాని దగ్గర ఫలాని వ్యక్తి ఉన్నాడు, ప్రభువా కాపాడు, కుటుంబాన్ని, పిల్లలు కాపాడు, ఫలాని వాళ్ళు అక్కడ ఇలా ఉంది, అలా కాపాడమని ఇతరులు ఒకరు ప్రార్థన చేసే విశాలమైన హృదయం దేవుడు అంతరంగంలో ఉంచుతాడు. విశాలం హృదయం, అదే తలంపు. దేవుడు ఆత్మ ద్వారా మన బలహీనత ఏంటో, బిడ్డ ఫలాని విషయంలో తప్పిపోయావు, ఫలాని విషయంలో ఆయాసం కలిగించావు, ఫలాని విషయంలో నాకు కోపం పుట్టించావు బిడ్డ. తండ్రి బిడ్డ కొరకు కనిపెట్టినట్టు ప్రభు కనిపెడతాడు. ఒక కొడుకు వస్తుండంటే తండ్రి ఆ ట్రైన్ దగ్గర కాసుకొని బ్యాగ్ పట్టుకొని నిలబడ్డాడు, ఆశ నా కొడుకు వస్తుండని. అర్థమైందా? ఓ తండ్రి ఓ బిడ్డ ఉన్న అనుబంధం అలాంటిది. బల దగ్గరకు వచ్చేటప్పుడు ఎలా వస్తున్నావు బిడ్డ, కుమారుడా ఎలా వస్తున్నావు? ఆశ పరీక్ష చేసుకుని ఆత్మీయంగా నా దగ్గరకు వచ్చి నా శరీరాన్ని తిను, నా రక్తానికి సాదృశ్యంగా బలం ఉంది బిడ్డ, తీసుకో. బలహీనుడు కాదు, బలవంతుడుగా ఉండాలి. రండి
తిమోతి పత్రిక. మళ్ళీ రండి, ముగింపు. రెండో తిమోతి 2వ అధ్యాయం మొదటి వచనం చదవండి అన్నమాట. నా కుమారుడా, ప్రభు కృపలో బలవంతులమైతాం. ఎందుకు ఈ మాట రాశాడు? బలం గురించి ఎందుకు రాశాడంటే, క్రీస్తులో బలం ఉంది బిడ్డ. సైనికుడైన వాడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు దండులో చేర్చుకున్న వాడిని సంతోషపెట్టాలి. అది సైన్యం. విత సైన్య సమభీకర రూపిణి యగు ఈమె ఎవరు? సంఘం ఒక సైన్యం లాంటిది. సైన్యంలో ప్రతి విశ్వాసి సోల్జర్. అర్థమైందా? ఎలా చెప్పాలి? సొలొమోను రాస్తాడు, విత సైన్య సమభీకర రూపిణి యగు ఈమె ఎవరు? ప్రపంచానికి ఒక కనువిప్పు కలిగించే ఆ యొక్క సైన్యం క్రైస్తవులు. ఎలా చెప్పాలి? కాబట్టి ఆ సైన్యంలో ఒక సభ్యులుగా ఉండి ఆ దండులో చేరిన మనం ప్రభు కొరకు బలవంతులంగా ఉండడానికి ప్రభు ఇచ్చిన కొన్ని జాగ్రత్తలు పాటిస్తే, జట్టి అయిన వాడు పూర్వం ఉన్నప్పుడు నియమ ప్రకారం పోరాటకుంటే కిరీటం దొరకదు. వ్యవసాయస్తుడు వర్షం కొరకు ఎదురు చూస్తాడు. నతనున్న ప్రభు నమ్మకపోతే అక్కడ కొబ్బరికాయ కొట్టేవాడు, కానీ ఇక్కడ స్వీట్ పంచాడు. ప్రభు నమ్మాడు. తలంపు ఏంటంటే, చెరువు నిండితే ఇల్లు నిండుతుంది ధాన్యమని. ఆ రీతిగా ఏదైనా సంతోషం కలిగితే ప్రభును స్తుతిస్తాం, గణపరుస్తాం. లోక సంబంధమైన ఆచారాలు చేయండి, ఆ పద్ధతులు అనుసరించండి. మోకరించండి, ప్రార్థన చేద్దాం.